పాన్ ఇండియా మూవీ నుంచి తప్పుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ వివాదమే కారణమా అంటూ ప్రశాంత్ వర్మ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో మరి అసలు కారణం ఏంటి? నిజంగానే సినిమా నుంచి తప్పుకున్నారా? సో ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారనమాట. సో మరి ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమాతో ఎంత పెద్ద దర్శకుడు అయ్యాడు అంటే టాలీవుడ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం ఆయన ఒక వణుకు పుట్టించారనమాట. ఒక తక్కువ బడ్జెట్లో 300 కోట్ల పైగా వసూలు చేసే సినిమా తీసి సో ఇదిరా ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్కి ఉండాల్సిన పొటెన్షియల్ అని ప్రూవ్ చేసుకున్నారు. మరి అతని టాలెంట్ చూసి చాలామంది దర్శక నిర్మాతలు బాగా ఆశ్చర్యపోయారు అనమాట. మరి నిర్మాతలు అందరూ కూడా క్యూ కట్టి మాకు సినిమా చేయాలని చెప్పి చాలామంది ఆయనకి అడ్వాన్స్లు ఇవ్వడం కానీ అలా ఇలా చేశారనమాట. మరి అప్పట్లో ప్రభాస్ గారితో కూడా పనిచేస్తున్నా అని చెప్పి ప్రశాంత్ వర్మ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్రభాస్ గారు నా కథ ఓకే చేశారు, ప్రభాస్ గారితో చేయబోతున్నాను, నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వబోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆయన ప్రస్తుతం మహాకాళి అలాగే జై హనుమాన్ అనే 2 సినిమాలను హ్యాండిల్ చేస్తున్నారు. సో జై హనుమాన్లో ఆల్రెడీ రిషబ్ శెట్టి గారిని అనౌన్స్ చేశారనమాట హనుమంతుడి పాత్రలో. సో మరి అది ఇంకే స్పాన్లో ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రిషబ్ శెట్టి గారు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. సో మరి వీళ్ళ కాంబినేషన్ అంటే అనలేని హైప్ వచ్చేస్తుంది అనమాట. సో తెలుగు, కన్నడ, హిందీ ఈ భాషల్లో జనాలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు జై హనుమాన్ సినిమాని. ఎందుకంటే హనుమాన్ తర్వాత దానికి వస్తున్న కంటిన్యూషన్ కథ కాబట్టి ఇంకెలా ప్రజెంట్ చేస్తాడు, ఇంకే రేంజ్లో చూపిస్తాడు అని చెప్పి చాలామంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు మహాకాళి అని కూడా ఒక సినిమా చేస్తున్నాడు ఆయన. సో అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా అనమాట. సో అంటే ప్రశాంత్ వర్మ గారి దగ్గర ఆయన పోస్టర్ క్వాలిటీ కానీ ఆయన సినిమా క్వాలిటీ కానీ అందరూ ఎంతో ఇంప్రెస్ అవుతున్నారు. మరి ప్రభాస్ గారు కూడా దానికే ఇంప్రెస్ అయ్యి అక్కడ నుంచి తీసుకొచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారనమాట. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, డివివి దానే గారు వీళ్ళంతా కూడా అడ్వాన్స్లు ఇచ్చేశారు. మరి ప్రభాస్ గారు ఎవరితో చేస్తారు, ఏ ప్రొడక్షన్లో చేస్తారు అనేది క్లారిటీ లేదు, కానీ దర్శకుడి పైన మాత్రం అయితే ఒక నింద నడుస్తుంది అనమాట సోషల్ మీడియాలో. సో దాని గురించి ప్రశాంత్ వర్మ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన అందరి నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసేసుకొని ఒక స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో. దాదాపుగా ఒక 100 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకుని ఆ అమౌంట్ని అట్టు సర్దారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి మాకు ముందు సినిమా చేయాలని చెప్పి ప్రతి ఒక్క నిర్మాత కూడా ఆయన పైన ప్రెజర్ పెడుతున్నారు. మరి దీని నుంచి ఎలా బయటపడతారు ఈ దర్శకులు అని చెప్పి అందరూ కూడా ఆర్టికల్స్ రాస్తున్నారు అనమాట. సో మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక లెటర్లో వదిలేరు. సో వింటున్నాను, అన్నీ పర్టికులర్గా రాస్తున్నారు నా గురించి అని చెప్పి, నేను ఎటువంటి సమస్యలో లేను, నేను హ్యాపీగా సినిమాలు తీసుకుంటున్నాను అనే విధంగా ఆయన అయితే ఒక లెటర్ రాశారనమాట. మరి ప్రభాస్ గారు దీని గురించి ఆలోచించి మరి అవకాశం ఇస్తారా, లేదంటే అతనికి ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారంటే మరి ప్రభాస్ గారు అది వదిలేస్తున్నారనే టాక్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఇష్యూలో డైరెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంటర్ అయ్యి దాన్ని ఇంకా సమస్య చేయడం అనవసరం అనుకున్నారు ప్రభాస్ గారు. సో మరి ఆ నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశారంటే ఇది వద్దు అని చెప్పి. సో మరి చూడాలి అది ముందుకు వెళ్తుందా, ప్రశాంత్ వర్మ గారు మరి ఆ కథను వదిలేసుకుంటారా? ఎందుకంటే ప్రభాస్ గారితో ఛాన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట ఏ డైరెక్టర్కైనా. సో మరి ఇలాంటి టైంలో ఆయన వదిలేసుకోవడం అంటే మరి డైరెక్టర్లకు ఎవరికైనా సరే బాధ ఉంటుంది. మరి చూడాలి ప్రభాస్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ప్రశాంత్ వర్మకి ఛాన్స్ ఇస్తారా, లేదంటే ఆయన వెళ్ళే ఫౌజీ, స్పిరిట్ ఈ సినిమాలతోనే ప్రస్తుతానికి నడిపించేస్తారా ఏంటని.